టైటిల్ భలే ఉంది. శాంతి. అండ్ కంగ్రాచులేషన్స్ మీ ఇంటి అమ్మాయి కీర్తి గారు, మీ సీరియల్ 365 ఎపిసోడ్స్. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ కార్తిక్ గారు. సో హైదరాబాద్కి సైక్లోన్ వస్తుందని ఏ సైడ్ నుంచి కూడా సైక్లోన్ వచ్చాక ఇంత కూడా నాకు కనిపించట్లేదు అసలు. It's a chala clear sky. Food is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి అమ్మాయి కీర్తి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక చిన్నగా వ్లాగ్ ఇద్దామా అని. సో ఫ్యామిలీ మొత్తం వచ్చారు. అమ్మ, మా శరణ్య పాప వచ్చారనమాట. నేనేమన్నా విజయవాడ కోదాడ బస్సా? చూడు అక్కడి నుంచి హాయ్ చెప్తుంది. Hi. అమ్మ ఇక్కడ హాయ్. నేను వచ్చేసాను. సో ఈరోజు బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం సార్? మేము పీస్ ఆఫ్ ఈక్వాలిటీ. పీస్ కాదు, పీస్. టైటిల్ భలే ఉంది. శాంతి, ప్రశాంతత కోసం వెతుకొని వెళ్తున్నాం. ఎక్కడైనా ఏమైనా దొరికితే ప్రశాంతత కొంచెం తీసుకుని వద్దామా అని. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది అక్కడ చూపిస్తాం వెళ్ళి. ఓకే. అండ్ కంగ్రాచులేషన్స్ మీ ఇంటి అమ్మాయి కీర్తి గారు, మీ సీరియల్ 365 ఎపిసోడ్స్. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ కార్తిక్ గారు. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అక్కడికి వెళ్ళి చూపిస్తాం. ఓకే, అంటే బాయ్. సో ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చి హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్స్ అంట. యాక్చువల్లీ మా నాన్న మా అమ్మగారు చెప్పారు నిన్న. ఏమని అంటే సైక్లోన్ వస్తుంది హైదరాబాద్ కి అంటే ఉంటాయి కదా, దాంట్లో చూపిస్తాయి కదా. టైంకి పదాలు గుర్తుకొచ్చావు. వాతావరణ శాఖలో చూపిస్తాయి కదా. అప్పుడు కాల్ చేసినప్పుడు అప్ప చెప్పారనమాట. సో హైదరాబాద్ కి సైక్లోన్ వస్తుందని ఏ సైడ్ నుంచి కూడా సైక్లోన్ వచ్చాక ఇంత కూడా నాకు కనిపించట్లేదు అసలు. It's a chala clear sky. Food is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. బెంగళూరులో వర్షం ఎట్లుందంటే ఎట్లుంది? వర్షం లాగానే ఉందా? దేవనల్లి బైపాస్ లో ఫుల్ ఫ్లడ్ అయిపోయింది. హైదరాబాద్ లో ఉందా? లేదు, ఎండ బాగా వస్తుంది. అదే హైదరాబాద్ లో కూడా వస్తుంది. ఎక్కడ వర్షం కదా, మనుషులు షాట్లు వర్షం లాగా పడుతున్నాయి. అది మాత్రం నిజమే. అబ్బా, నేను అనుకుంటా బయట అంతా పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు. ఈ ఎండకి మనం లోపల ఉంటాము, ఫ్యాన్ అయినా అట్లీస్ట్ వాడుతుంటాము. బయట ఉన్న వాళ్ళకి అది కూడా ఉండదు. సో పాప వాళ్ళు ఎంత సఫర్ అవుతూ ఉంటారు. బిస్సులు దేవరా, ఎండ దేవుడా, సారీ కన్నడ వచ్చేసింది. ఎండ దేవుడా, కొంచెం మా మీద కరుణ చూపించబ్బా. కొంచెం నీ ఎండని కొంచెం తగ్గించు. ఓకే. దయచేసి చెట్లు ఎక్కువ నాటండి. అక్కడక్కడ అట్లీస్ట్ మనకి నీడన్నా వస్తుంది. హైదరాబాద్ లో చెట్లు చాలా తక్కువ ఉంది. వచ్చేసినాం. వచ్చేసింది. ఇది స్టాచ్యూ ఆఫ్ క్వాలిటీ. సో ఫైనల్లీ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి
ఛాయం అనమాట. మరి ఇంకా లోపలికి వెళ్ళాలి. హలో హాయ్. యాక్చువల్లీ మేము రూల్స్ బ్రేక్ చేస్తున్నాము. మేము చెప్పాం కదా బెంగళూరు నుంచి 40-45 కిలోమీటర్స్. బెంగళూరు నుంచి కదా, హైదరాబాద్ నుంచి 45. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మా అన్నమాచార్య వారిది. సో కొత్తగా ఇది ఓపెన్ అయిందంట. నాకు కూడా తెలీదు, మా కార్తీక్ గారు తీసుకొచ్చారు. ఇంకొకటి ఏమంటే మనం లోపల చూపిద్దామా అనుకుంటే అక్కడ మొబైల్ లోపల తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారు. దానికి బయట నుంచే చూపిస్తున్నాం అనమాట. ఎంతవరకు అవుతుందో అంతవరకు చూపిస్తాం. స్టాచ్యూ ఆఫ్ అలా లేదు, బయట కొంచెం అయితే ఇప్పుడు మొబైల్ ఇవ్వాలి కాబట్టి జస్ట్ చూపిస్తామండి. నేను వచ్చినప్పుడు ఏదో అనుకున్నాను కానీ బట్ రియల్లీ మనం అంత దూరం నుంచి వచ్చినా కూడా బ్యూటిఫుల్ 108 శ్రీమన్నారాయణ అలా దేవుడి 108 దేవుడు ఉన్నారనమాట. నిజంగా పీస్ఫుల్ కావాలని వచ్చినప్పుడు డెఫినెట్లీ మాకు అది మనం అనుకున్న దానికింత ఎక్కువగా దొరికింది. ఆ దేవుడి రూపం అసలు చెప్పలేకపోతున్నాను. అండ్ మెయిన్ మన వెంకటరమణ ఏముందో స్వామి ఆ లైటింగ్స్తో చూడడానికి అసలు రెండు కళ్ళు చాలా ఇది నిజంగా నేను ఇలా దృష్టి తీసుకున్నాను అనమాట. రియల్లీ ఎంజాయ్. డెఫినెట్లీ మీరు అందరు రండి ఇక్కడికి. నిజంగా చాలా బాగుండింది. లైటింగ్స్లో ఇంకా చూడడానికి ఇంకా బాగుంది. అండ్ అక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఒక షో కూడా జరిగిందనమాట. మంచి సాంగ్లు వేసి దానికి డ్యాన్స్ చేసే వాటర్ కూడా. సో వచ్చినందుకు మనసు ప్రశాంతంగా యాక్చువల్లీ నాకు ఈ నామ నచ్చిందనమాట. అంటే అమ్మాయిలకి ఆడపిల్లలకి ఇదే ఇస్తున్నారు రెడ్ది, ఇది బాయ్స్కి. నేను కావాలని పెట్టుకున్నా, మా వాడికి పెట్టారు. ఎంత బాగుందో అసలు. వెంకటరమణ గోవింద గోవింద. నమో వెంకటేశ నమో తిరుమలేశ. ఇది యాక్చువల్గా మీకు తెలుసు కదా, చాలా మంది సినిమాల్లో మనం చూస్తుంటాం ఒక టెంపుల్ పైన చంద్రుడు, విఎఫ్ఎక్స్ చూస్తూ ఉంటాం. విఎఫ్ఎక్స్ రియల్గా నా బ్యాక్గ్రౌండ్ నిజంగా చంద్రుడు పుట్టుతూ ఉంటారు కదా, అది ఎంత బాగుందో. స్టెప్ బై స్టెప్ చూసాము. అండ్ ఇంకొకటి అక్కడ స్టాచ్యూ ఉంది కదా, రామానుజం. అండ్ సారీ ప్లీజ్, స్టార్టింగ్ లో మేము దాన్ని అన్నమాచార్యులు అని చెప్పాము. సారీ బై మిస్, అది రామానుజాచార్యులు గారు. రామానుజాచార్యులు గారి స్టాచ్యూ ఎల్లో కలర్ లో ఉంది, పసుపు కలర్ లో, గోల్డ్ కలర్ లో. ఆ పక్కన చంద్రుడు వస్తున్నారు, సేమ్ గోల్డ్ కలర్. ఎంత బాగుందంటే రెండు కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది నిజంగా. మన బ్యాక్గ్రౌండ్ లో ఎంత బాగా కనబడుతుంది టెంపుల్. మనము పెద్ద టెంపుల్కి ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్లోనే మీరు 108 దేవుడిని ఒక ప్లేస్లోనే చూస్తామంటే అది నాట్ ఈజీ థింగ్. ఏదేదో ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది కదా, బట్ ఒక్క ప్లేస్లోనే మీకు డివైన్ వైబ్. 108 గాడ్ దగ్గరను కూడా టైం స్పెండ్ చేసాము, చాలా బాగుండింది. సో ప్లీజ్ మీరు విజిట్ చేయండి, తప్పకుండా విజిట్ చేయండి. తన ఫ్యాన్స్ అందరూ చూడాల్సింది మొబైల్లో కాదు, ఇది రియల్ గా ఇక్కడ వచ్చి చూస్తే మాత్రమే బాగా మంచి ఫీల్ వస్తుంది. ప్లీజ్ విజిట్ చేసిన వాళ్ళు నాకు కమెంట్ లో పెట్టండి ఎవరు వెళ్ళారు అనేది. ఇది హైదరాబాద్ నుంచి ఒక 40 కిలోమీటర్స్. కావాలంటే మనము డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ పెద్ద గోల్కొండ రోడ్ అండి, పెద్ద గోల్కొండ రోడ్ లో వస్తుంది అనమాట. అందరూ విజిట్ చేయండి. అండ్ ఎండాకాలం కాబట్టి ప్లీజ్ అందరూ వాటర్ తాగుతుండండి, బాడీని కొంచెం
కూల్ కూల్ చేసుకుంటాను. చేసుకుంటూ ఉండండి. అండ్ పక్షులకి వాటర్ కానీ దానికి పెట్టడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ విజిట్ చేయండి. మా కీర్తి పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది. హౌ వాజ్ ఇట్ పాపు గారు? సో పేర్లో ఉన్నంత పీస్ దొరికిందా? ఫుల్ అమ్మా ఎలా ఉండింది? చాలా సంతోషమైంది గుడికి వచ్చింది. శరణ్య, చాలా 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 బాగుంది. how was the experience? బ్యూటిఫుల్. అందరూ చూశారు కదా ఫుల్ చూశారు బ్లాగ్ కదా. ఎలా ఉండిందో ఎంజాయ్ చేశారు కదా అందరూ. సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తారు కదా, అంటే మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ దయచేసి వీకెండ్స్ కాకుండా వీక్ డేస్లో ప్లాన్ చేసుకొని వస్తే యూ విల్ బి హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. సో దగ్గరికి ఉన్న వాళ్ళందరూ వచ్చి సో యూనిటీ ఆఫ్ పీస్ వచ్చి దర్శించుకోండి. అండ్ 108 దేవుళ్ళని చూసి ఎంజాయ్ చేయండి సీరియస్గా. ఓ మై గాడ్. సో చలో గైస్, ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. సో ప్లీజ్ అందరూ మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. సో బాయ్ గైస్, నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, లవ్ యు గైస్. మీ ఇండియా మగిదే జూన్ 2 మా పాపు బర్త్డే కూడా వస్తుంది. బాయ్. థ్యాంక్ యూ మమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అంటే నా లైఫ్లో